జస్ట్ నేను తీసుకున్నది ఏంటంటే ఒక పాస్వర్డ్ ఎలా అంటే మీకు మనకి ఏదైతే ఈమెయిల్ పాస్వర్డ్ ఉందో అది మనకి చాలా ప్రొటెక్టివ్ అన్నమాట. సో మన పాస్వర్డ్ ఎవరికి, మన పక్క వారికి అని మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియని అవసరం లేదు. అంటే అంత సెక్యూర్గా ఉండాలన్నమాట. ఎవరైతే మనకి బాగా పర్సనల్ అంటారో, లేదంటే ఎవరైతే మనం పర్సనల్గా షేర్ చేసుకోవచ్చో వాళ్ళకి మాత్రమే పర్సనల్కి ఈ పాస్వర్డ్ అనేది చెప్తాం, లేదంటే ఎవరికి చెప్పము. సో పాస్వర్డ్ ఎప్పుడైనా సెక్యూర్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఉంటుంది అనమాట, ఈ గెట్ పాస్వర్డ్ అనేది. ఈ పాస్వర్డ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాక్ చేసుకోగలని ఈ విధంగా ఇక్కడ మనకి పాస్వర్డ్ అని ఎంటర్ చేయమని ఉంటుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. మీరు చూడవచ్చు ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నాకు కూడా కనిపించట్లేదు అనమాట, అసలు ఏం టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి పాస్వర్డ్ అనేది సెక్యూర్గా ఉంటుంది అనమాట. మనము ఏం టైప్ చేసినా కానీ ఎవరికి తెలియదు. అండ్ అదే పాస్వర్డ్ని మనం ఇక్కడ ఏంటి అంటే ఒక వేరియబుల్లో సేవ్ చేసుకొని PWD అని కొడతాం. PWD అని ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ నేను PWD అని ఇచ్చేసాను పాస్వర్డ్ అనేది. సో నేను చేసిన పాస్వర్డ్, నా పాస్వర్డ్ ఏదైతే ఉందో దానికి ఇంకో నేమ్ ఇచ్చేసి ఇది పెట్టాను అనమాట. బట్ యాక్చువల్గా జనాలు బాగా ఎవరైనా చూసినా కానీ ఈ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ట్రై చేశారంటే ఆ పాస్వర్డ్ అనేది రాంగ్ అనే వస్తుంది వాళ్ళకి. బికాస్ ఆ రైట్ పాస్వర్డ్ ఏందో మనకు తెలుసు, ఆ రైట్ పాస్వర్డ్ షాడో చేస్తుంది అనమాట ఈ వేరియబుల్లో. ఓకే, ఆ విధంగా మనము పాస్వర్డ్ అనేది స్టోర్ చేస్తాం. ఇన్ కేస్ ఈ ఫ్లో కూడా మీకు ఎవరికైనా ఇచ్చినా కానీ బై మిస్టేక్, లేదంటే మీ కంపెనీలో మామూలుగా వర్క్ చేసిన వారికి ఇట్లా చూపించినా కానీ ఈ ఫ్లో ఇచ్చినా కానీ ఎవరు కూడా మీ పాస్వర్డ్ అనేది హ్యాక్ చేయలేరు అనమాట. ఒకవేళ కాపీ పేస్ట్ చేసినా కానీ వేస్ట్ ఆఫ్ టైం అనమాట వాళ్ళకి. ఇది అనేది సో పాస్వర్డ్ ఇవ్వటము గెట్ పాస్వర్డ్ అనే యాక్టివిటీ తీసుకొని పాస్వర్డ్ దాంట్లో స్టోర్ చేసుకోవటం అనేది ది బెస్ట్ సెక్యూరిటీ వైజ్ మంచి ఆప్షన్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి గెట్ ఐమ్యాప్ మెయిల్ మెసేజెస్. ఇది వచ్చేసి ఏంటంటే సో బేసిక్ ఏమంటే ఏదైనా మెయిల్ మెసేజెస్ అంటే మనము ఒక ఈమెయిల్ పంపించిన మనం రిసీవ్ చేసుకోవాలన్నా కానీ దానికంటూ సపరేట్గా ఒక ప్రోటోకాల్స్ అనేది ఉంటుంది అనమాట. సో మెయిల్స్ని మనకు వచ్చి రీడ్ చేసుకోవడానికి ఉన్న ప్రోటోకాల్ ఏంటంటే ఐమ్యాప్ ప్రోటోకాల్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంటర్నెట్ మెసేజెస్ యాక్సెస్ ప్రోటోకాల్. సో ఇది వచ్చేసి మనకి ఒక ప్రోటోకాల్ అనమాట టు రిసీవ్ ఈమెయిల్స్. ఓకే, సో ఈ గెట్ ఐమ్యాప్ మెసేజెస్కి సమ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. అది వచ్చేసి మెయిన్ ఏమంటే హోస్ట్ కామన్ ప్రాపర్టీస్ వచ్చేసి ఇది డిస్ప్లే నేమో మీకు టైమ్ అవుట్ ఏమన్నా అవసరం అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. 30 seconds మనం ఏదైనా టైమింగ్ డిపెండ్స్ అన్న నెట్వర్క్ మీద మనం చూసుకోవచ్చు. ఇది ద సెకండ్ మెయిన్ థింగ్ వచ్చేసి హోస్ట్ అనమాట. ఇక్కడ మెయిల్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది. ఈ మెయిల్ ఫోల్డర్ వచ్చేసరికి మనందరికీ తెలుసు మెయిల్స్లో మనకి ఫోల్డర్స్ ఉంటాయి, లైక్ కేటగిరీ వైజ్ ఇన్బాక్స్, సెంట్, డిలీట్, సమ్ ఇంపార్టెంట్, స్టార్డ్, అట్లా కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా. దాన్ని మనం ఫోల్డర్స్ అంటాం కాబట్టి ఆ ఫోల్డర్స్లో ఉన్న నేమ్, మీకు ఏ ఫోల్డర్ నుంచి అయితే ఈమెయిల్స్ రీడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్స్కి ఆ ఈమెయిల్స్ ఉన్న ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేశానంటే ఇన్బాక్స్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి పోర్ట్ అని ఉంటుంది అనమాట. ప్రతి ఐడికి ఇప్పుడు జీమెయిల్కి వచ్చేసి ఒక పోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ పోర్ట్ వచ్చేసి 993 అనమాట. అది మీకు కావాలంటే గూగుల్ చేసుకున్నా కానీ మీకు తెలుస్తుంది. జీమెయిల్ పోర్ట్ అని కొడితే ఐమ్యాప్ పోర్ట్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా ఇది 993 అనే నెంబర్ ఒకటి వస్తుంది. తర్వాత జీమెయిల్ ఒక పబ్లిక్ సర్వర్ ఉంటుంది అనమాట. ఈ సర్వర్ అనేది జీమెయిల్ అనమాట, జీమెయిల్కి ఉన్న సర్వర్ నేమ్. సో ఈ 2 అనేది కంపల్సరీ అనమాట. మీకు ఈ 2 తెలియకపోతే మనము గూగుల్లో చేసిన మనకి రిజల్ట్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. imap.gmail.com. జీమెయిల్కి వచ్చేసరికి యాహూకి వచ్చేసరికి యాహూ ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ఏదైనా మెయిల్ మెసేజ్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ సర్వర్ నేమ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం చేశానంటే నా పర్టికులర్ జీమెయిల్ ఐడి అనేది ఇచ్చాను అనమాట. ఇక్కడ నాకు జీమెయిల్ ఐడి ఉంది Botbuilder 164 అనేది. ఇది నా జీమెయిల్ ఐడి ఇక్కడ నేను పాస్ చేయడం జరిగింది. తర్వాత ఇందాక మనం స్టోర్ చేసుకున్న ఈ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ టైప్ చేశాను అనమాట. సో ఈ విధంగా మనము పాస్వర్డ్ అనేది సెక్యూర్గా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒకవేళ ఈ పాస్వర్డ్ అనేది చూసినా కానీ వాళ్ళకి నో యూజ్ అనమాట. ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో యూజ్ చేసుకున్నా నో యూజ్, ఎందుకంటే వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు, కనపడదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రైవేట్ ఇది కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు, లేదంటే లీవ్ చేయొచ్చు. తర్వాత అసలు ఆప్షన్స్, సరే ఈమెయిల్ అయితే వచ్చింది, దానికి ఏం చేయాలనుకుంటున్నావు, వాట్ ఆర్ అనే మెయిన్ థింగ్. ఒకటి ఏంటంటే బేసిక్గా ఒకటి రీడ్ అయినా చేస్తాము,
లేదంటే డిలీట్ అయినా రీడ్ అయినా చేస్తాము, లేదంటే డిలీట్ అయినా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే రిప్లై ఇస్తాము. సో రిప్లైకి ఇక్కడ ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఇది ఓన్లీ రిసీవింగ్కి ఆప్షన్. రిప్లైకి వేరే ఆప్షన్ ఉంటుంది అనమాట. అది నీకు నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను అది ఎలా అనేది. ఇక్కడ డిలీట్ అని ఉంది, డిలీట్ని చెక్ చేశాను. తర్వాత మార్క్ యాజ్ రీడ్ అని ఉంది. మనము రీడ్ చేసిన ఈమెయిల్స్ని కూడా మనకి ఇక్కడ రీడ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ అన్రీడ్ మెసేజెస్ అంటే ఇక్కడ ఏదైతే అన్రీడ్గా ఉంటాయో మెసేజెస్ వాటిని రీడ్ చేయడం జరుగుద్ది. సెలెక్షన్, ఆటో సెలెక్షన్, సెక్యూర్ కనెక్షన్, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి సెక్యూరిటీ కనెక్షన్స్ ఉంటాయి. మనం డిఫాల్ట్ ఏం చేస్తామంటే ఆటో మీదే ఉంచుతాము. ఇక ఎస్ఎల్ఎస్ అని, ఎస్ఎస్ఎల్ అని, టిఎల్ఎస్ అని కొన్ని ఉంటాయి అన్నమాట సెక్యూరిటీ లెవెల్స్. అది డీప్గా వెళ్తే మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో నేను మీకు డిఫాల్ట్ ఆప్షన్ ఆటో అని ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ టాప్ అని ఉంది, టాప్ 10 అని ఇచ్చాను నేను. ఇక్కడ మీకు డిపెండ్స్ అనమాట. మీకు మొత్తం కావాలంటే మీకు అసలు నంబర్ ఏమీ అవసరం లేదు, మీకు కంటిన్యూస్గా ఈమెయిల్స్ అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది టిల్ లాస్ట్ వరకు. లేదంటే మీకు ఓన్లీ 10 మెయిల్స్ చూడాలనుకుంటే 10, లేదంటే నెంబర్ 5 వేసుకోవాలంటే 5, అట్లా ఎన్ని మెయిల్స్ కావాలంటే అన్ని మెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక 5 ఇస్తున్నాను ప్రజెంట్. తర్వాత ఏం చేస్తున్నానంటే అవుట్పుట్, మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే మనము ఇక్కడ ఈ మెయిల్స్ అని ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 మెయిల్స్ ఏదైతే ఉన్నాయో అన్రీడ్ మెయిల్స్, ఆ 5 ఈమెయిల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఒక లిస్ట్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇది మొత్తం కలిపి ఒక లిస్ట్ లాగా చేసుకుంటుంది. దీన్ని ఒక వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకుని ఆ లిస్టులో ఆ 5 ఏదైతే అన్రీడ్ మెయిల్స్ ఉన్నాయో దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తాను అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యాక్టివిటీ వర్క్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, పాస్వర్డ్ తీసుకున్నాను. తర్వాత మెసేజెస్ వచ్చిన దానికి ఎలా రీడ్ చేయాలి, మనకి వితౌట్ ఓపెనింగ్ జీమెయిల్ అదేం లేకుండా ఓపెన్ చేసి మనకి రీడ్ చేసిన ఈమెయిల్స్ని ఒక లిస్ట్ లాగా చేసుకొని ఆ లిస్ట్లో ఒక వేరియబుల్లోకి తీసేసి పెట్టుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఏం చేస్తానంటే ఈచ్ ఈమెయిల్కి ఈ లిస్ట్లో ఇందాక ఇక్కడ 5 లిస్ట్, ఒక లిస్ట్లో 5 ఉంటాయి కదా, 5 ఈమెయిల్స్ని ఒకదాని తర్వాత ఒకటే నాకు ఇక్కడ సబ్జెక్ట్ లైన్లో చూపించాలి. ఇందాక మీరు చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒక మెసేజ్ వస్తుంది కదా, అది రావడానికి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఫర్ ఈచ్ అనే యాక్టివిటీ ఉంటుంది. ఫర్ ఈచ్ అనే యాక్టివిటీని తీసుకొచ్చేసి నేను ఇక్కడ ఐటెంకు బదులు ఈమెయిల్ అని వేసాను అనమాట. ఈమెయిల్ లిస్ట్. సో ఈ విధంగా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లిస్ట్లో ఉన్న ఈమెయిల్ ఒక్కొక్కటి నాకు ఇక్కడ లూప్ అవుతూ ఉంటుంది. లూప్ అయ్యి మీకు ఇక్కడ ఏం చేసినాను, ఈమెయిల్ డాట్ సబ్జెక్ట్ లైన్, ఇక్కడ నాకు ఈమెయిల్ డాట్ సబ్జెక్ట్ లైన్ కాకుండా డాట్ ఫ్రమ్ అని ఇచ్చాను అనుకో, ఇక్కడ డాట్ కొట్టగానే మీకు చూపిస్తుంది అనమాట. అసలు దాంట్లో ఆ ఈమెయిల్లో ఉన్న అటాచ్మెంట్స్ కావాలంటే చూపిస్తుంది. బీసీసీ ఎవరైనా ఉన్నారంటే, సీసీ ఎవరైనా ఉన్నారో చూపిస్తుంది. అదేవిధంగా ఫ్రమ్ అసలు ఎవరి నుంచి వచ్చింది ఆ ఈమెయిల్, దానికి ఏమైనా హెడ్డింగ్స్ ఉన్నాయా, ఏదైనా HTML బాడీ టైప్ ఉంది, అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్గా మనకు కావాల్సింది ఏంటంటే బాడీ కానీ, లేదంటే మెసేజ్ ఆ సబ్జెక్ట్ లైన్ కానీ, లేదంటే ఎవరి నుంచి వచ్చింది అనేది మ్యాక్సిమం చూసుకుని, లేదంటే అటాచ్మెంట్స్ మెయిన్. సో ఇక్కడ నేనేం చేశానంటే సబ్జెక్ట్ లైన్, ఇందాక సబ్జెక్ట్ లైన్ చూశాను కదా, ఇక్కడ ఫ్రమ్ చూపిస్తాను మీకు. సో మీకు అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఇదే సింపుల్గా మీకు ఎక్కడ గమనించి ఉండొచ్చు మీరు. ఎక్కడ కూడా నేను ఎక్కడ అయితే కోడింగ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ పక్కన ఉన్న యాక్టివిటీస్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాను. సో ఈ విధంగా దానికి కావాల్సిన పారామీటర్స్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేశాను అంతే, అంతకుమించి నేను ఎక్స్ట్రా ఏం చేయలేదు. మీకు కూడా ఈ వీడియో చూసి కూడా మీరు ఈ రోబోట్ అనేది తయారు చేయొచ్చు అనమాట. సో నాకు ఇక్కడ రోబోట్ అనేది రెడీ అయింది. నేను ఇప్పుడు రన్ చేస్తాను, సేమ్ రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. ఇందాక మనకి సబ్జెక్ట్ లైన్ వచ్చింది, ఇప్పుడు ఎవరి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది అనమాట. లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ హ్యాపెన్? ఓకే, మేబీ అన్రీడ్ మెసేజెస్ ఏమీ ఉండకపోవచ్చు. లెట్స్ సే ఇంత 30 చూస్తాను. లెట్స్ రన్ ఇట్ అగైన్. రన్ అవుతుంది. What happened? Let me check my email ID. సో బేసిక్గా నాకేంటంటే ఇక్కడ ఒక ఈమెయిల్ కూడా అన్రీడ్ లేవు, అందుకని నాకు ఇట్లా చూపించింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మనకి ఏదైనా
అన్రీడ్లో ఉన్న మెసేజెస్ మనకి అది వెళ్ళి రీడ్ చేస్తుంది, లేదంటే రీడ్ చేయదు. సో ఈ విధంగా మనం చాలా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్రస్తుతానికి నేను ఏం చేశానంటే మీకు టెస్టింగ్ పర్పస్ కోసము ఈ మెసేజెస్ అన్నింటినీ మళ్ళీ ఈమెయిల్ అన్రీడ్గా చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఈమెయిల్స్ అనేది రీడ్ అయ్యి మళ్ళీ మనకి చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వచ్చాను, దెన్ ల్యాప్టాప్ టైం తీసుకుంటున్నాను. లెట్స్ రన్. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది అనేది స్టార్ట్ అయింది, రన్ అవటము మనకి ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నాకు రితు కుమారి అని ఒక ఇది వచ్చేసి ఫ్రమ్ అడ్రస్ అనమాట. టెక్స్ట్ లోకల్ అని ఇందాక ఉంది కదా, దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఇది. సో దాని తర్వాత నాకు మెయిల్ డెలివరీ సిస్టమ్ వచ్చేసి ఇది వచ్చేసి ఏంటంటే మనకి గూగుల్ నుంచి వస్తాయి. ఎప్పుడైనా మనకి సెక్యూరిటీకి సంబంధించిన కానీ మామూలుగా యూట్యూబ్ సంబంధించిన కానీ దానికి సంబంధించిన అయితే సెక్యూరిటీ అలర్ట్ వచ్చేసి మీకు గూగుల్ మెయిల్ నుంచి వస్తుంది. ఇందాక సబ్స్క్రైబ్ అయ్యారు కదా మనకు కొంతమంది సబ్స్క్రైబర్స్, వాళ్ళ నుంచి మనకి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ నుంచి రాదు, యూట్యూబ్ నుంచి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఎవరైనా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తుంది మనకి, దానికి నో రిప్లై అనమాట. మనం దీనికి రిప్లై అనేది ఇవ్వలేము. సో డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్ ఇస్తుంది అంతే. ఈ విధంగా మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన ఈమెయిల్స్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న లాజిక్తో మనము ఈ ఆటోమేషన్ అనేది చేసుకోగలిగాము. సో ఈ విధంగా ఏంటంటే మనము కావాలంటే మెయిల్స్ని డిలీట్ చేసిన మెయిల్స్ కానీ లేదంటే అన్రీడ్ చేసిన మెయిల్స్ కానీ మనం ఈ విధంగా రన్ చేసి మామూలు ఆటోమేటిక్గా రన్ చేసి మన యొక్క టైం అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్లో ఏమవుతుందంటే ఇక్కడ మనం అన్ని ఈమెయిల్స్ చెక్ చేస్తున్నాం, కానీ నెక్స్ట్ ఏంటంటే మనకి ఓన్లీ ఈమెయిల్స్ చెక్ చేస్తున్నప్పుడు నాకు అన్ని మెయిల్స్ చూపించొద్దు, ఓన్లీ నాకు ఇంపార్టెంట్ ఏదైతే ఉంటుందో. సపోజ్ నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ని, నాకు కొన్ని కామెంట్స్ వస్తాయి, సో నేను ఓన్లీ కామెంట్స్ వరకే చూడాలి అని అనుకుంటాను అనుకో, అప్పుడు ఏంటంటే అక్కడ కొంచెము ఈ ఫిల్టర్స్ అనేది వేస్తే ఆటోమేటిక్గా మనకి ఓన్లీ వాటి వరకే వస్తుంది. వచ్చిన ఈమెయిల్స్ని నేను కావాలంటే సపరేట్గా ట్రాక్ కూడా చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా ఉపయోగపడతారా అనుకోవచ్చు. మీకు రియల్ టైమ్ యూజ్ కేసెస్లో చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్లో నేనేం చేశానంటే, నా దగ్గర టెక్స్టైల్ షాప్ అంటే బట్టలు కొట్టుంది అనుకుందాము. సో నేను నా షాప్ని ఫ్లిప్కార్ట్తో లింక్ చేశాను. ఫ్లిప్కార్ట్తో లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను నా ప్రొడక్ట్స్ ఏదైతే అక్కడ ఫ్లిప్కార్ట్లో పెడతానో దానికి సంబంధించిన ఈమెయిల్స్ అనేది నాకు త్రూ ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ రిసీవ్డ్ అని వస్తుంది అనమాట. సో ఆర్డర్ రిసీవ్ అన్న ప్రతి ఒక్క ఈమెయిల్ నేను చూసుకుంటూ ఉండాలి. సో ప్రతిసారి అదొక అది నాకు లైక్ డైలీ పని అనమాట. అది వచ్చిందా రాలేదు ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, ఎట్లా వచ్చింది ఏంటని. సో ఈ ఆర్డర్స్తో పాటు ఏమవుతుందంటే, మనకి ఒక ఈమెయిల్ ఇచ్చామంటే ఆ ఈమెయిల్లో పనికిరాని ఈమెయిల్స్ అన్ని చాలా వస్తుంటాయి, స్పామ్ ఈమెయిల్స్ అలా, లేదంటే బ్యాంక్ నుంచి, లేదంటే సమ్ కస్టమర్ కేర్ నుంచి, ఇలా చాలా ఈమెయిల్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అలా వస్తూ ఉన్న ఈమెయిల్స్లో ఇది కూడా పడి మనము ఆర్డర్స్ అనేది మిస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనము ఈమెయిల్స్ చెక్ చేసుకోలేకపోవడం వల్ల ఈ ఈమెయిల్స్లో మధ్యలో పడి అది మిస్ అవ్వడము అలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏమంటే మనకు కొంచెము లాస్ అనేది జరుగుతుంది. అది కాక కొంచెం టైం వేస్ట్ ఉంటుంది అనమాట. ఆ పనికిరాని ఈమెయిల్స్ మనం డిలీట్ చేసుకోవటం వల్ల, వీటి వల్ల. సో అట్లాంటి పని లేకుండా మనం ఈజీగా ఇట్లా చేసుకొని ఫిల్టర్ చేసుకొని మనకు వచ్చిన ఆర్డర్స్ వరకు సపరేట్ ట్రాక్ చేసుకున్నాం అనుకో, మన లైఫ్ మన టైమింగ్ కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. అలా ఎలా అంటే మనం టైం సేవ్ చేసుకోవడానికి చాలా ఈజీ పద్ధతి అనమాట ఇది. మనకి ఎటువంటి కష్టం లేకుండా వచ్చిన ఈమెయిల్స్ని ఆటోమేటిక్గా వచ్చి అది ఈమెయిల్ ఎక్సెల్లో ట్రాక్ అవుతుంది. కావాలంటే మనకు వాట్సాప్ ద్వారా కూడా మనకి ఆ ఈమెయిల్స్ని ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. అది నీకు ఎలా అనేది నీకు అడ్వాన్స్ సెక్షన్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు కొంచెం ఎక్స్ట్రా ఎలాబరేట్ చేసినట్టున్నాను ఈ ప్రాసెస్ గురించి, బట్ స్టిల్ ఓకే. మీకు కానీ ఈజీ పద్ధతుల్లోనే నేను చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ కొంచెము అడ్వాన్స్గా చెప్పాను అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు ఇంకా తేలిక పద్ధతిలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా మేము ఏదైనా వీడియో కానీ చేసినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో, టైం సేవింగ్ వీడియోస్తో ఆటోమేషన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో
మా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో కలుద్దాం.